పాదారవింద శతకం నందలి 24వ శ్లోకానికి ప్రవేశించాం. జగన్నేదం నేదం పరమితి పరిత్యజ్య యతిభిః కుశాగ్రీయస్వాంతైః కుశలధిషణైః శాస్త్రసరణౌ గవేష్యం కామాక్షి ధ్రువమకృతకానాం గిరిసుతే గిరామైదం పర్యం తవ చరణ మాహాత్మ్య గరిమా. ప్రతి పదార్థానికి వస్తే శాస్త్ర సరణౌ, శాస్త్ర పద్ధతిలో కుశాగ్రీయ స్వాంతై, కుశాగ్రంలా చురుకైన సూక్ష్మ బుద్ధి కల. కుశము అంటే అది దాన్ని ఏంటంటారు, దర్భ. దర్భ దర్భ ముళ్ళు లాగా అనమాట కుశాగ్రీయం అంటే. కుశాగ్రీయం అంటే కుశాగ్రం లాగా అంటే దర్భ మొనలాగా సూక్ష్మమైన బుద్ధి అన్నమాట. బుద్ధి కల కుశల ధిషణై, మేధావులైన నిపుణమైన బుద్ధి గల. యతిభిః, ఎతుల చేత. ఎతులు అంటే ఎవరు? అన్ని పరిచ్ఛేదించిన వాళ్ళు, చాలా నిగ్రహం కలిగిన వాళ్ళు, వాళ్ళు ఎతులు. వాళ్ళ చేత ఇదం జగత్ నా అంటే జగత్తులో నా ఇదం పరం, నా ఇదం పరం అంటే ఇది కాదు, మనం వెతకవలసిన వస్తువు ఇది కాదు అని చెప్పడం అన్నమాట. నా ఇదం పరం. అది నేతి నేతి అని బృహదారణ్యకోపనిషత్తులో ఆ పర వస్తువుని, పర జ్ఞానాన్ని, బ్రహ్మ వస్తువుని ఎలా వెతకాలి అనే ఒక శాస్త్ర సమ్మతమైన ఒక పద్ధతి ఉంది. మనం అంటే ఈ పంచ జ్ఞానేంద్రియాలతోటి నాకు వచ్చిన ఈ అనుభవం ఇదేనా పరం అంటే, ఏదో ఒక్కొక్కసారి చాలా ఆనందం కలుగుతుంది. ఈ ఆనందమైన పరా వస్తువు అంటే మనం బ్రహ్మ వస్తువును వెతుక్కునే ప్రయత్నం చేసేందుకు కొన్ని మార్గాలు చెప్పారు అందులో, ఆ ఉపనిషత్తులో. అప్పుడు అందులో నేతి నేతి అంటే నా ఇతి అని ప్రతిదాన్ని కట్ చేసుకుంటూ వెళ్తారు. చివరికి మిగిలింది బ్రహ్మ వస్తువు అన్నమాట. అది బ్రహ్మ జ్ఞానం, పరమ పదం అది. అటువంటి ఆ విషయాన్ని తెలుసుకునేందుకు యతులు జగత్ నా ఇదం పరం, నా ఇదం పరం అనేది వాళ్ళు వాదాన్ని చేసుకుంటూ వెళ్తున్నారు అన్నమాట. అది ఈ దృశ్యమైనది పరం కాదు అనేది చెప్తున్నారు. ఇతి అనే వాదాన్ని పరిత్యజ్య, వాళ్ళు యతిభిః పరిత్యజ్య, అది అన్ని వదిలేసిన వాళ్ళు, ఈ వాదాన్ని విడిచిపెట్టి కాదు, ఈ అర్థం ఇక్కడికి రాకూడదు. పరిత్యజ్య యతిభిః. తర్వాత అకృతకానాం గిరాం, వేదములకు అకృతకానాం గిరాం, గిరాం అంటే వాక్కులు, అకృతకానాం అంటే అకృతకానాం. కృతకము అంటే కృత్రిమము, కపటత్వం. అకృతకము అంటే కపటము లేని, నిష్కల్మషమైన, స్వచ్ఛమైన అది. అంటే అకృతకానాం గిరాం, అవేమిటవి? వేదములు, వేదవాక్కులు. ఈ ఐదం పర్యం, ఇదే తాత్పర్యం అంటే ఎస్సెన్స్ ఆఫ్ ఆ వేదాస్, ఉపనిషత్తులు, వాటి యొక్క ఎసెన్స్ అన్నమాట. ధ్రువం వాస్తవంగా గవేష్యం అన్వేషణీయం అయింది. అంటే ఏది అని వెతకవలసిన వస్తువులు ఎవరి ద్వారా? అన్నీ విడిచిపెట్టబడిన, పరిత్యజించిన యతుల ద్వారా వెతకబడింది. ఏం వెతకబడింది? బ్రహ్మజ్ఞానం వెతకబడింది. కామాక్షిదేవి గిరిసుతే, హిమగిరిసుత తవ నీ చరణ మాహాత్మ్య గరిమ, దివ్య చరణముల మహిమ అతిశయం. అంటే వీటన్నిటికీ వెతుక్కుంటూ అన్ని విడిచిపెడుతూ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏది వెతికారు?
అమ్మ పాద చరణ మహిమ అతిశయం అది తెలుసుకున్నారు వాళ్ళు. అది అదే వీటన్నిటికీ వెతుకోవలసిన సారమైనది సుమా. ఐదం పర్యం ఇదే ఉత్కృష్టం సుమా. ఇవేవే వెతుకుతున్నారో, ఏ వేదవాక్కుల యొక్క తాత్పర్యం అని ప్రపంచం అంతా ఎత్తుల చేత వెతకబడిందో, ఆ వెతకబడిన వస్తువు ఎక్కడో లేదమ్మా. అది నీ పాద మహిమే. నీ పాదములే. దేనికోసం వెతుకుతున్నారు? అది అదేమిటంటే ఈ పాద మహిమని వేదముల తాత్పర్యం అని చెప్పుకున్నాం కదా ఇప్పుడే. ఈ వేదముల తాత్పర్యం అంతా దేని గురించి బ్రహ్మ వస్తువుగా ప్రతిపాదన చేస్తున్నారు. ఆ ప్రతిపాదన చేసిన పరమపదం అని చెప్పుకుంటూ ఉంటాం. పరమపదం అంటే ఏమిటి? అల్టిమేట్ కాన్షియస్నెస్. అదే పరమపదం. అదే అమ్మవారి పదము, అమ్మవారి పాదము. ఆ దేనికోసం వెతుకుతున్నారో ఆ బ్రహ్మ జ్ఞానము ఏదైతే వేదముల తాత్పర్యంగా ఉందో, అటువంటి ఆ వేదముల తాత్పర్యం అంతా, ఆ బ్రహ్మజ్ఞానం అంతా అమ్మవారి పరమపదమే, పాదమే. ఆ పాదములే వెతకవలసిన వస్తువులుగా యతులు ఎవరైతే అన్నిటినీ నిగ్రహించుకుని, అన్నీ పరిత్యజించి, ఈ లౌకికమైన విషయాలనన్నిటినీ కూడా వాళ్ళు బలవంతంగా విడిచిపెట్టలేదు. వాళ్ళు ఇష్టంగా విరాగులయ్యారు. వాళ్ళు ఇష్టంగా ఇప్పుడు శంకరాచార్యుల వారి వంటి వారు, వివేకానంద, వీళ్ళందరూ వాళ్ళని బలవంతంగా సన్యాసం ఇవ్వలేదు వాళ్ళకి. వాళ్ళు ఈ లౌకికమైన విషయాల పట్ల విముఖత వాళ్ళకి ఉంది. ఇష్టం లేదు. కాబట్టి విముఖత వాళ్ళకి స్వతహాగా వచ్చి వాళ్ళు బ్రహ్మ జ్ఞానానికి వాళ్ళకి తెలుసు. కానీ జగత్తుకి చూపించాలి కాబట్టి అవన్నీ వాళ్ళు మనకి ప్రతిపాదించి చూపించారు. అన్నీ పరిత్యజించి ఏ రకమైన సాధన చేస్తే ఆ సాధన ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని, పరమపదాన్ని పొందగలుగుతామో ఆ పరమపదాన్ని మనకి చూపించారు. అది పరమపదం అని తెలుసుకునే ముందర ఎక్కడుంది? వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఉంది. ఉపనిషత్తుల్లోనూ ఏముందో అది తెలుసుకుంటే కదా మనకి తెలిసేది. అది ఏమిటని చదవాలి కదా ముందర. కాబట్టి ముందర అకృతకానాం గిరాం అంటే ఆ వేదాలన్నింటినీ కూడా ఫస్ట్ చదివారు. చదివిన తర్వాత ఈ చదివిన విషయాలన్నిటిలోనూ ఉన్న ఆ జ్ఞానం ఏమిటి అని తెలుసుకున్నాక ఇదంతా మొత్తం ఆ శక్తి యొక్క పాద మహిమ పదముల్లోనే ఉంది. ఆ పరమపదం అదే ఉంది అనే విషయం వాళ్ళకి తెలుసుకున్నాక ఇంకా ఇప్పుడు అవన్నీ చదవవలసిన పని లేదు. ఈజీ వే ప్రపంచానికి చూపించేశారు. మీరు ఇంకా అవన్నీ మీరు తెలుసుకోక్కర్లా. మీరు ఉపనిషత్తుల వల్లవే ఎక్కర్లా. మీరు ఇంకేదో చదవక్కర్లా. జ్ఞానం అంతా మీరు సంపాదించవలసిన పని లేదు. అంటే ఇప్పుడు కలియుగంలో మనకు కావాల్సినంత షార్ట్ కట్స్ ఫాస్ట్ గా అయిపోవాలి మనకి. అవి టెంపరరీ దీనిలో కంటే అంటే 1 వీక్ ఇది 10 డేస్ లోపల మొత్తం అంతా వచ్చేయాలి మనకి. ఆ షార్ట్ టర్మ్ ఇది. అలా ఆ షార్ట్ టర్మ్ లో మనకి దొరికేటట్టుగా ఈజీ మెథడ్ లో వాళ్ళు కష్టపడి అవన్నీ తెలుసుకున్న విషయాలన్నిటినీ కూడా అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా మనకి ఇక చాలు ఇదే మీరు ఇంకేం చేయక్కర్లా. మీరు అది కనుక్కోకర్లా, ఇది వెతుక్కోకర్లా. ఎక్కడెక్కడ వెతకాలి ఇవన్నీ మీరేమేమి చెయ్యాలి అవన్నీ మీకు అవసరంలా మేము చేసేసాం. వాళ్ళు ఎలా వెతికారో ఏం చేశారో చెప్తున్నారు. ఆ పరమపదాన్ని ఎలా వెతకాలి, ఎవరు వెతుకుతున్నారు, ఎక్కడ వెతుకుతున్నారు, ఎవరి చేత వెతకబడుతున్నాయి అవన్నీ చెప్పారు ఇందులో. అంటే ఈ ఎత్తులు అన్ని ఎలా వెతికారు? అన్ని పరిత్యజించి ఒక సాధనా పద్ధతిలో, ఒక శాస్త్ర పద్ధతిలో, సశాస్త్రీయంగా అంటే ఈ నేతి నేతి అని చెప్పానే, నా ఇదం జగత్, నా ఇదం పరం అని అనుకుంటూ వాళ్ళు ఒక శాస్త్ర పద్ధతిలో సశాస్త్రీయంగా అన్ని తెలుసుకున్నారు, కనుక్కున్నారు. అలా వాళ్ళు ఎక్కడ వెతికారు? వేదాంతములు ఎందు, ఉపనిషత్తులు ఎందు, వేదములు ఎందు వెతికారు. ఎలా వెతికారు అంటే నా ఇదం పరం, నా ఇదం పరం అని వెతికారు. ఈ దేనికోసం వెతికారు?
పరమ ఉత్కృష్టమైన అంటే ఏది పొందితే ఇంకా ఏది పొందవలసిన అవసరం లేదో అటువంటి వస్తువు కోసం, అటువంటి ఆనందం కోసం, అటువంటి నిత్య వస్తువు కోసం ఎప్పుడు ఉండేది. ఎప్పుడూ ఆనందాన్నిచ్చేది. నిత్య నూతనంగా ఉండేది. ఏ రోజునైనా అది మనకి ఒక ఆనందాన్ని, సంతోషాన్ని, ఆహ్లాదాన్ని ఇచ్చేది. అటువంటి అనిత్య నూతనమైన వస్తువు కోసం వాళ్ళు వెతికారు. ఎలా వెతికారట? కుశాగ్ర బుద్ధితో అంటే షార్ప్ ఇంటలెక్ట్. ఇప్పుడు ప్రతి వాళ్ళలోనూ ఒక షార్ప్‌నెస్ ఉంటుంది. కానీ దాన్ని పూర్తిగా ఉపయోగించుకోవడం అనేది అందరి వల్ల కాదు. చెయ్యరు. ఎందుకంటే ఇక్కడ లేజినెస్ అనేది ఒకటుంది కదా! ఆ లేజినెస్ అడ్డుపడుతూ ఉంటుంది. కొంత దాకా చేశాక నిద్రొచ్చేస్తుంది. లేదా ఎవరో పిలుస్తారు. నిజంగా నాకు బాగా బుర్రలోకి ఎక్కుతోంది అనుకున్నప్పుడు ఎవరో ఫోను చేస్తారు. లేదా ఇంకెవరో వస్తారు. కాలక్షేపం కోసం కబుర్లు చెప్పడానికొస్తారు. వాళ్ళ పని పాడు, మన పని పాడు. ఇలాగా. అంటే ఇదంతా ఒక కర్మ మనకి జ్ఞాన సముపార్జన అనేది ఇంకా మనకి ఇఫ్ యూ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ థాట్ సమ్‌వేర్ సమ్ ఆబ్‌స్ట్రకిల్ విల్ అరైజ్. అంతే. ఏ రకంగా వస్తుందో మనకు తెలీదు. అక్కడే మన పర్సివియరెన్స్. మనం ఎంత మటుకు అందులో ఆ సాధన నియమం మనం ఎంత పాటించుకుంటామో అనే దానికి మనకి టెస్ట్. అటువంటి కుశాగ్ర బుద్ధితోటి తర్వాత కుశల ధిషణైః. కుశల ధిషణైః అంటే ప్రతి వాళ్ళలోనూ తెలివితేటలుంటాయండి. కానీ పూర్తిగా ఉపయోగించుకోరు ఆ తెలివితేటల్ని. మనం అనుకుంటాం మన పిల్లల విషయంలో. వీడికి ఇంకా క్యాలిబర్ ఉందండి. ఇంకా చేయగలడు. చేయలేదు. వాడు హాఫే చేసాడు. ఇంకా హాఫ్ ఉంది అని మనం అనుకుంటాం పిల్లల గురించి. వాడసలు బుర్ర పెట్టి చదివితేగా అసలు పూర్తిగా చదివుండుంటే వాడికి ఎంత బాగా వచ్చేవో మార్కులు. వాడికి చేయడు. అయితే అది చేయదు అని మనం అనుకుంటాం. పిల్లల గురించి ఏమనుకుంటాము? అదే భగవంతుడు కూడా మన గురించి అలాగే అనుకుంటాడు. చేయవలసినంత చేసే ఆ పూర్తి ధ్యాస దాని మీద పెట్టాం. 1000 వ్యాపకాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఇది కూడా ఒకటే తప్ప ఇదే మెయిన్‌గా మనం చేయలేదు కదా! కాబట్టి ఇంత కష్టం అది. అంత కష్టమైన వస్తువుని ఈ యతులు తమ కుశాగ్రీయ స్వాంతైః కుశలధిషణైః శాస్త్ర సరణౌ. ఈ శాస్త్రాలను అనుసరించి ఆ పద్ధతిలో కనుక్కున్న వాళ్ళ పూర్తి జ్ఞానం అంతా ఉపయోగించి, వాళ్ళ పూర్తి ఆ తెలివితేటలను అన్నీ ఉపయోగించి, ఎక్కడ ఏమాత్రం వెదకకుండా పూర్తిగా ఆ కష్టపడి శక్తితో సాధించిన ఆ పరమపదాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని మనకి పూర్తిగా ఇచ్చేశారు. ఏమి ఇంక నువ్వు చేయవలసిన పనేం లేదు. ఇదొక్కటి చేస్తే చాలు అనే ఆ ఆనంద వస్తువుని ఇది మనకి పొందితే చాలు. ఆ ఆనందం మనకి అలా కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంటుంది. దాని యొక్క అది ఎక్కడ ఆగిపోతుంది అంటే లహరి అది. ఎప్పుడు వస్తూనే ఉంటుంది. అటువంటి ఆనంద వస్తువు, నిత్య వస్తువు. అటువంటి ఆ సత్య వస్తువుని మనకి అది ఆనందము అంటే దుఃఖ రూపం కాదు గదా! సత్య వస్తువు అంటే నిత్యమైనది, సత్యమైనది అంటే అది మిథ్యా హేతువు కాదు. అంటే అబద్ధం కాదు. సత్య వస్తువు అంటే అబద్ధం కానిది. అటువంటి గొప్ప విషయాన్ని ఆనంద వస్తువు అది జడం కాదు చిన్మయం. అంటే ఆ చిన్మయం అంటే ఏమిటి? ఫుల్ కాన్షియస్‌నెస్. పూర్తి జ్ఞానం. ఆ జ్ఞాన సంపద. అది ఈ జగత్తు నిండా వాళ్ళు అవ్ పని చేసి వాళ్ళు తెలుసుకుని, ఆ తెలుసుకున్న ఆనందాన్ని ఇప్పుడు మనకి ఇంకా కవి ఇచ్చినది కూడా అదే ఆనందం. ఆయన పొందిన ఆనందాన్ని మనకి ఈ రూపంగా ఇదే, ఇదే సత్యం. ఇది ఈ పాదమే, ఈ పరమపదం ఇదే తెలుసుకో. దీని యందే నీ మనసుని నిమగ్నం చెయ్యి అని వాళ్ళు శ్రమపడి, వాళ్ళు చేయవలసిన శక్తిని ధారపోసి కష్టపడి తెలుసుకుని ఎంత తేలిగ్గా మనకి ఇచ్చేశారు.
అంటే ఇవి పనికిరావు, ఇది అవసరం లేదని వాళ్ళు ఏరి పారేశాక మనకు ఆ అవసరం లేదు కదా, ఆ రాళ్ళు మనం ఏరుకోక్కర్లే. అవి విలువైన రాళ్ళా కాదా అని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. విలువైన రాళ్ళని ఒక పక్కకు పెట్టేశారు వాళ్ళు. అందులోంచి మనం తీసుకోమని చెప్తున్నారు. ఇవన్నీ అక్కర్లేనివి, వీటన్నిటిని వెళ్ళకు అనేసి. మనం ఇంకా కూడా ఇందులో ఏమన్నా ఉందేమో అని వెతుక్కునే ప్రయత్నంలో మనం ఉన్నాం. ఆ మట్టిలో, చెత్తలో వెతుక్కుంటూనే ఉన్నాం. అటువంటి అదంతా మళ్ళా వృధా కదా! అటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా, ఆ గొప్ప విషయాన్ని తేలికగా మన మనసుకి హత్తుకునే విధానంగా వాళ్ళు చెప్పారు. ఈ సాధన ఎలా చెయ్యాలి అనేవి ఈ పాయింట్లు ఇందులో చెప్పారు. ఇందులో అమ్మవారిని గిరిసుత అని అమ్మవారిని సంబోధన చేశారు. గిరిసుత ఎప్పుడైనా సరే హిమగిరిసుత అనంటే అంత ఎత్తున ఉన్న అమ్మవారంటే జ్ఞానము. అక్కడ ఆవిడ అంత ఎత్తున ఉంది. అటువంటి పరమపదం అక్కడ ఉంది. ఆ పరమపదం తలుచుకుంటే ఇక్కడే ఉంది, నా మనసులోనే ఉంది. అంత ఎత్తున ఎక్కడో ఉన్న ఆవిడ ఇక్కడే నా మనసులోనే ఉంది, నా హృదయంలో. అటువంటి ఆ గిరిసుతని ఇందులో గిరిసుత అని ఆ సంబోధన చేస్తే అమ్మవారికి చాలా ఇష్టమైన సంబోధన అని చెప్తారది. అటువంటి ఒక 5 విషయాలు మనకి చెప్తున్నారు. ఎలా సాధన మనం చేసుకోవాలి అనేది. వివేకము, వైరాగ్యం. వైరాగ్యం అంటే ఏమిటి? ఏవి విడిచిపెట్టాలో వాటిని విడిచిపెట్టాలి. వివేకం. ఆ విడిచిపెట్టడానికి కావాల్సినది వివేకం. ఇప్పుడు నాకిదేదో ఆ సమయంలో నాకు ఒక విషయం పట్ల ఒక పట్టుగా నేనిది పొందాల్సిందే అనిపిస్తోంది. ఆ సమయంలో. అది కూడా ఎందుకొస్తుంది? ఎదుటి వాళ్ళు నాకు కావాలి అంటున్నారు కాబట్టి, మనకి కూడా ఒక పంతమో, పట్టుదలో వస్తుంది. అక్కడ మనకి కావాల్సిందేమిటి? వివేకం. అంటే నా మాట చెల్లాలి అనే ఒక పట్టుదల ఉందే, అది మనం దాని పట్ల వైరాగ్యం పెంచుకోకపోతే అందులోనే పట్టుకొని ఉంటాం, వేళ్లాడుతూ ఉంటాం. అవతల వాళ్ళు అలాగే ఉన్నారు. ఎప్పుడు నేనే సర్దుకుంటున్నాను, అవతల వాళ్ళు సర్దుకోరు. ఎలాగా? వాళ్ళకెలా అర్థమవుతుంది? వాళ్ళలా ఉన్నా, నువ్వు అలా ఉండాల్సిన పనేం లేదు. అది నీ వివేకం. నేను అలాగే ఉంటానంటే అవతల వాళ్ళు తక్కువ స్థితిలో ఉన్నప్పుడు నువ్వు కూడా అదే స్థితిలోకి జారిపోతూ ఉంటే నీ సాధన ఏమిటి? సాధన లేదు. నువ్వు జారిపోతున్నావు. వాళ్ళు లాగేస్తున్నారు నిన్ను, కిందకెళ్ళిపోతున్నావు. నిలబడు. అక్కడ నీ వివేకం. అక్కడ నీ వైరాగ్యం. నాకిప్పుడు పర్వాలేదు. వాళ్ళు ఒక్కసారి వాళ్ళ మాట చెల్లినంత వల్ల నేనేం కోల్పోలేదు. నాకేమీ అవ్వలేదు. నా మనస్సులో నేను చేయవలసిన సాధన పట్ల నాకు నమ్మకం, నా సాధన నడిచేలా ఉంటే చాలు. అది అమ్మవారు నాకు ప్రసాదిస్తే చాలు. రెండోది ఏకాగ్రమైన బుద్ధి. ఏకాగ్రత. చేస్తున్న విషయం పట్ల కాన్సంట్రేషన్. ఎవరు వచ్చి డిస్టర్బ్ చేసినా కూడా వాళ్ళ పట్ల అరవడం కాదు. నేను చేసుకుంటున్నంత సేపు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు అని అవతల వాళ్ళ పట్ల చిరాకు పడ్డం కాదు. ఎంత చిరాకుల్లో ఉన్నా నీ సాధన నువ్వు చేసుకోగలిగిన ఆ శక్తిని నువ్వు పొంది, ఆ పక్కనున్నది నువ్వు నీ మనసుని ఏకాంతం చేసుకుని ఏకాగ్రతతో నిలబడితే, నీకు ఎవరు ఏమి చేసినా నీకు డిస్టర్బెన్స్ ఉండదు. మామూలుగానే నాకు నిలవట్లేదు, ఇహ వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు అంటే డిస్టర్బెన్స్ మీదకే ఉంటుంది మనసు. ఎప్పుడైతే మనం వీళ్ళు మనల్ని డిస్టర్బ్ చేస్తున్నారని అనుకున్నామో, పూర్తిగా డిస్టర్బెన్స్ మీదకే ఉంటుంది మైండు. అదే వాళ్ళు చేస్తున్న చప్పుడో, వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలో అవే. ఇది ఎప్పుడైపోతుందో ఈ పారాయణ, వెంటనే వెళ్లి వాళ్ళ మీద ఒక్క అరుపు అరుద్దాం అనిపిస్తుంది. ఈ చేసుకున్న పారాయణ మొత్తం ఎగిరిపోయింది. అటువంటి ఆ కోపం, ఆ ఏకాగ్రతతోటి దాన్ని సాధించాలి. దాన్ని వదిలేయాలి. ఆ కోపాన్ని వదిలేయాలి. అటువంటి ఏకాగ్రత. ఎవ్వరు ఎటు పక్కన ఎట్లా డిస్టర్బ్ చేసినా గూడా పర్వాలేదు. నా స్థితిలో నేను, నా సాధనలోకి నేను వెళ్తూ ఉంటాను. నేను చదువుకుంటాను. నేను పారాయణ చేసుకుంటాను. నా మనసుని నేను ఏకాగ్రతతో నింపుకుంటాను. మూడోది నేర్పరితనం. ఇది విజ్డమ్. ఇది చాలా ముఖ్యమైనది. అంటే డిప్లొమసీ. ఎక్కడ, ఎప్పుడు, ఎలా మాట్లాడాలో
అలా మాట్లాడి నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు. ఎప్పుడూ కూడా మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టక్కర్లా. ఇప్పుడు వాళ్ళకి నచ్చని మాటో, వాళ్ళకి ఇష్టం లేని మాటో అని వాళ్ళని అనవలసిన చెప్పి ఆ మాట వాళ్ళు బాధపడతారని తెలిసినా చెప్పడం ఎందుకు? చెప్పక్కర్లా. లైట్‌గా ఆ మాట దాటేసి వెళ్ళిపోవచ్చు. మనకు తెలుసు అటువంటి ఎలా మనం దాటగలమో, దాటించగలమో. అలాంటి ఒక నేర్పరితనం. తర్వాత 4 శాస్త్ర సమ్మతమైన, శాస్త్రబద్ధమైన సాధన. అంటే ఒక పద్ధతిగా ఒక సాధన. ఏదో కాసేపు నేను ఇష్టం వచ్చినట్టు నేనేదో కూర్చున్నాను. నేనేదో సాధన చేశాను. ఈ ప్రాణాయామం నా ఇష్టం వచ్చినట్టు నేను చేశాను. వీటన్నిటికి ప్రాణాయామం చెయ్యాలి అంటే దానికొక పద్ధతుంది. ఆ పద్ధతి ప్రకారం మనం నేర్చుకుని ఒక సాధనా మార్గంలో యోగా మాస్టర్ దగ్గరికి వెళ్లి మనం నేర్చుకుని ఆ ప్రాణాయామం ఎలా చేయాలో ఒక గురువు దగ్గర నేర్చుకొని చేయాలి. అంతేగాని నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేసేస్తే అది దానివల్ల మనకేం రిజల్ట్ సరిగ్గా రాదు. కాబట్టి అటువంటి ఒక సిస్టమాటిక్ ఇదన్నమాట. టెక్నికల్లీ యాక్సెప్టెడ్. అటువంటి ఒక పద్ధతిలో సాధన చేసుకోవాలి. 5 నిష్కపటత్వం. అంటే అకృతకానాం అన్నాం కదా! అకృతక అంటే కృతక అంటే కపటత్వం. అకృతకానాం గిరాం అంటే వేదాలలో ఉన్నదంతా నిష్కపటత్వం. అంటే దానికి అవి ఎక్కడ ఆ వేదవాక్కులు అపౌరుషేయాలంటే ఎవరు చదివినవి కాదవి. అలా వాటంతట అవి అశరీరవాణి పలికినవి. కాబట్టి అటువంటి కల్మషం లేని గొప్ప వస్తువులవి వాక్కులు. అటువంటి ఆ సాధన. ఈ 5 కూడా పాటిస్తూ చేసే ఈ సాధన లౌకికమైన ఈ ఇంద్రియ అనుభవాలని నెమ్మదిగా వదిలేస్తూ, ఇవి కాని అసలైన ఆనందం ఏమిటో, ఆ ఆనందాన్ని పొందాలి. ఈ లౌకికమైన అనుభవాలు ఎంత పొందినా వీటికి ఒక ఎండ్ ఉంది. ఒక లిమిట్ ఉంది. అవి మనం ఎంత పొందినా ఇంకా పొందాలనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు ఆకలి, తిండి తింటాం. ఎంత మటుకు తినగలం? మనకి ఇష్టమైన వస్తువు ఇష్టమని తినలేము. దానికొక లిమిట్ ఉంది. బట్టలు ఒక జతే వేసుకోగలం గానీ, ఉన్నాయి నాకిష్టమైనాయని అన్నీ ఒక్కరోజు వేసుకోలేం కదా! దానికొక లిమిట్ ఉంది. ఏదైనా ఏ వస్తువైనా లౌకికమైన ఏ వస్తువైనా దానికి కొంత పరిమితి ఉంది. అంత మట్టుకే మనం వాడగలుగుతాం. బ్రహ్మ జ్ఞానానికి అటువంటి పరిమితి లేదు. ఈ వస్తువు నేను పాదార వింద శతకం ఇవాళ ఈ శ్లోకం నేను చెప్పాను. నాకు తోసింది నేను చెప్పాను. మీరు ఇంకొక చోట వినండి. ఇంకా చెప్తారు. ఈ వస్తువుకి ఇంత అనేది పరిమితి లేదు. మన తీసుకునే శక్తిని బట్టి ఇంకా ఇంకా మనకి వస్తూనే ఉంటుంది ఆ జ్ఞానం. ఈ జ్ఞానం ఇక్కడ నేనిప్పుడు మీకు కొంత ఇచ్చాను. మీరు ఇంకా ఇంకా తెలుసుకోవాలని మీ ప్రయత్నం చేస్తున్నప్పుడు మీకు ఇంకా ఇంకా పొందగలిగిన జ్ఞానం ఇక ఎక్కడి నుంచి వస్తుందో ఎలాగో వస్తుంది. మీకు మీకే వస్తుంది. అటువంటి ఒక జ్ఞానము ఎప్పుడైతే మన యోగ్యత, పాత్రత పెంచుకుంటామో అంటే మన పాత్రను పెద్దది ఒక చిన్న బకెట్ తీసుకెళ్తే సముద్రంలో ఇంత నీరే వస్తుంది. పెద్దది పాత్ర తీసుకెళ్తే పెద్దదొస్తుంది. కాబట్టి ఆ పాత్రత మనకి అంత పాత్రత ఉండాలి. ఎంత చెప్తే అంత తీసుకోగలిగిన ఒక శక్తి. ఇవన్నీ ఎప్పుడొస్తాయి? మన సాధన బాగా బలమైనప్పుడు. అవన్నీ ఏది చెప్తే అన్నీ ఆకళింపు అయిపోతుంటాయి. ఏది చెప్పినా అర్థమైపోతూ ఉంటుంది. ఆ అర్థమైన ఆ పదం గుచ్చుకుంటుంది, హత్తుకుంటుంది మనసులో. అవి అలాంటి ఆ జ్ఞానాన్ని అమ్మవారి పాదములు, ఆ సామర్థ్యాన్ని, ఆ కుశల బుద్ధిని, అటువంటి కుశాగ్రీవ బుద్ధిని అంటే స్మార్ట్‌నెస్, షార్ప్‌నెస్ ఇవన్నీ కూడా అమ్మవారి పాదములు. పాదములే, పాదాలే చాలు. ఇంకా అమ్మవారి దాకా కూడా వెళ్ళక్కర్లే. ఆ పాదములకే అటువంటి గొప్ప శక్తి. కాబట్టి ఇటువంటి పాదములు గవేష్యం వెతక తగినవి, వెతకవలసినవి. ఏవైతే దేనికోసం ఇవన్నీ మనం పొందాలనుకుంటున్నామో, దేని ద్వారా మనం పొందగలమో అవి వెతకవలసిన వస్తువులు అమ్మవారి పాదములే. ఇంకా మీరెక్కడా వెతకక్కర్లేదు. ఈ పాదాలని మీరు మనసులో ధ్యానం చేసుకుంటే మీకు ఆ పూర్తి జ్ఞానం అబ్బుతుంది అని ఈ శ్లోకంలో ఆయన చెప్తున్నారు.
జగన్నేదం నేదం పరమితి పరిత్యజ్య యతిభిః కుశాగ్రేయస్వాంతైః కుశలధిషణైః శాస్త్రసరణౌ గవేష్యం కామాక్షి ధ్రువమకృతకానాం గిరిసుతే గిరామైదం పర్యం తవ చరణమాహాత్మ్య గరిమా.